హలో అందరికీ. ఈరోజు అంబ్రెల్లా కట్ టాప్ చూపిస్తాను. దానికోసం బాడీ కట్ చేసుకుంటున్నా. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసేసి ఫస్ట్ హైట్ 14.5 తీసుకున్నాను. నెక్, షోల్డర్ కలిపి 7 తీసుకున్నా. సేమ్ హార్మ్ హోల్ కూడా 7 తీసుకోవాలి. చెస్ట్ పార్ట్ వచ్చి 8.5 ప్లస్ 2 ఇంచెస్ మాత్రం ఎక్స్ట్రా అనమాట కుట్లలకి. అది తీసేసుకొని ఇదే పెట్టి లైనింగ్ పెట్టి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. సేమ్ అది పెట్టేసి మెయిన్ క్లాత్ రెండు బ్యాక్ ఫ్రంట్ రెండు కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇది కంప్లీట్ అయిపోయింది. తర్వాత కింద అంబ్రెల్లా కోసం మార్క్ చేసుకున్నా. నడుము దగ్గర నుంచి కార్నర్ నుంచి నడుము కోసము 9.5 తీసుకున్నా. 9.5 కరెక్ట్ రాలేదనుకో మనం తీసుకున్న నడుముకి దాన్ని కొంచెం చిన్నగా వస్తే పెద్దగా అలా చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఫుల్ హైట్ చూసుకుంటున్నా. ఫుల్ హైట్ 26 వచ్చింది నాకు. 26ని రౌండ్ మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఇలా చూసుకొని వచ్చిన హైట్ని ప్లస్ ఈ కార్నర్ నుంచి వచ్చిన హైట్ని చూసి రౌండ్ చేసేసుకోవాలి. ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకొని దాన్ని రౌండ్ కలిపేసుకోవాలి. ఇలా ఒకవేళ క్లాత్ సరిపోలేదంటే జాయింట్స్ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. కాకపోతే ఈ షార్ట్ అంబ్రెల్లా టాపే కాబట్టి జాయింట్స్ ఏం రాలేదు. ఇలా రౌండ్ గీసుకున్నదంతా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు నీట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది 2 లేయర్స్ ఉంది. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాం. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏం కావాలో పోస్ట్ కింద కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. ఈ అంబ్రెల్లా కట్ ఫ్రాక్ని కట్ చేసేసుకొని సేమ్ ఇదే క్లాత్ పెట్టేసి లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర నడుము కట్ చేస్తున్నా. ఇక్కడ కార్నర్ దగ్గర కట్ చేసుకొని సేమ్ లైనింగ్ కూడా దీనిలాగే కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ లెంత్ తోటి కూడా, ఎందుకంటే లైనింగ్ కింద ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి సేమ్ తీసుకుంటున్నా. ఫోల్డ్ చేస్తే ఒక 1 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది కూడా 2 లేయర్స్ వేసేసుకున్నా. వేసేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ అయితే ఏదో ఉందో మెయిన్ది అది వేసేసి మొత్తం సెట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్స్ ఏం లేకుండా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని పైన దానికి పీకో చేస్తాము, కింది దాన్ని మాత్రం ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఈక్వల్ తీసుకుంటున్నా. మీకు ఇంకా కొంచెం తక్కువ తీసుకున్నా ఏం పర్లేదు. లైనింగ్ కంటే ఒక 1 ఇంచ్ లోపలికున్నా పర్లేదు అనమాట. నేను మాత్రం ఇప్పుడు సేమ్ తీసుకుంటున్నా. నేను లోపల దానికి పీకో వేయకుండా ఫోల్డింగ్ చేసి కట్ చేస్తాను అనమాట. ఇది ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. నడుము దగ్గర కూడా ఇప్పుడే కట్ చేసేసుకుంటున్నా. ఇలా 2 కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. లైనింగ్ కొంచెం జాయింట్ ఉంది, అది వేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నా. హ్యాండ్స్ క్లాత్ ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకొని మెజర్మెంట్ మాత్రం 9.5 ఉంది. 10.5 ఉంది హైట్. 10.5కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం, కుచ్చులు వస్తాయి కాబట్టి పైన. ఇలా తీసేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ నార్మల్ హ్యాండ్ ఎట్లుందో అట్లా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 ఇంచెస్ ఎట్లా ఉందో అది కూడా ఇందులోకి కలిపేసుకోవాలన్నమాట. ఒక 2 ఇంచెస్ వెడల్పు వచ్చిన తర్వాత అది కలిపేసుకోవాలి. నీకు మార్కింగ్ క్లియర్గా కనిపించట్లేదు, నేను కట్ చేస్తా, మీకు అర్థమవుతుంది. ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. నేను ఆల్రెడీ వెడల్పు చూసే పెట్టేసిన కాబట్టి ఎక్స్ట్రా కొంచెం ఉంది కాబట్టి అది తీసేసుకున్నా. అలా 2 హ్యాండ్స్ తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ బాడీకి లైనింగ్ క్లాత్ బాడీ ఇది ఉంది కదా, అది జాయింట్ చేసుకుంటున్నా. 2 కలిపి జాయింట్ చేసుకుంటున్నా. జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంతకుముందు వీడియోలో నేను గమ్తో పెట్టి జాయింట్ చేసేసిన, అతికించిన కదా, అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేను ఈ వీడియోలో మాత్రం మిషన్ పైన జాయింట్ చేసి చూపిస్తున్నా. ఇలా కొంచెం కుట్టు అనేది పెద్దది పెట్టుకొని జాయింట్ చేసేసుకోవాలి, తొందరగా అయిపోతుంది. ఇలా ఫోల్డింగ్స్ ఏం రాకుండా జాగ్రత్తగా నీట్గా బ్యాక్ ఫ్రంట్ 2 సైడ్లు జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు జాయింటింగ్ అయిపోయింది. నెక్ షోల్డర్ తీసేసుకుంటున్నాను అనమాట. నేను నెక్ 3 ఇంచెస్ తీసుకున్నా. టేప్తో అయినా కొలుచుకోవచ్చు, లేదంటే నేను ఫింగర్తో తీసుకుంటాను చాలా వరకు. మీకు కావాలంటే టేప్తో కూడా చూపిస్తాను. ఇలా నెక్ 4, షోల్డర్ 3, 2.5 ఏమో హైట్ అనమాట. నెక్ హైట్ కిందికి డౌన్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇంకొకటి షోల్డర్ సైడ్ ఒక 1/2 ఇంచ్ డౌన్ ఉండాలన్నమాట. వేసుకున్నప్పుడు లుక్ కరెక్ట్గా వచ్చేస్తుంది, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అనమాట.
అట్లా హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని షోల్డర్కి ఇప్పుడు వెనకాల బ్యాక్ సైడ్ ఫిల్ట్ వేసేసుకుంటున్నా. ఇది అలా అటు సైడ్ వచ్చేలా గుర్తుపెట్టుకోవాలి, ఫింగర్స్తో మార్క్ చేసుకొని. ఈ కట్ చేసింది అటు ఇటు పోకుండా ఒక కుట్టేసేసుకుంటున్నాను అనమాట నెక్ దగ్గర. తర్వాత ఫిల్ట్ వేసేసుకోవాలి, రెండు సైడ్లో వేసేసుకుంటున్నాం. ఇలా ఫిల్ట్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసేసుకుందాం. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా లైనింగ్ వేసేసి జాయింట్ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ. తర్వాత సేమ్ బ్యాక్ ఎట్లా తీసుకున్నాం ఫ్రంట్ కూడా అట్లా తీసుకున్నాం. ముందు మాత్రం వీ నెక్ పెడుతున్నా. 4 ఇంచెస్ వెడల్పు, 6 ఇంచెస్ పొడవు పెట్టేసిన. తర్వాత మనకు కావాలంటే స్ట్రైట్ వీ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం రౌండ్ చేసుకున్నా, ఇలా కూడా బాగుంటుంది. కొంచెం తగ్గించి కట్ చేసుకుంటున్నాం వీ కూడా. ఇలా కట్ చేసుకొని షోల్డర్ పైన సేమ్ బ్యాక్ ఎట్లా తీసినామో అట్లాగే షోల్డర్ సైడ్ హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలి. దీన్ని కూడా సేమ్ ప్రిన్సెస్ కట్ లాగా కాకుండా ఓన్లీ స్ట్రైటే వేసుకుంటున్నాను అనమాట. కట్స్ 4.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా తీసేసుకొని ఇందాక కట్ చేసిన కదా నెక్, అటు ఇటు జాయింటింగ్స్ కదలకుండా ఉండడం కోసం ఒక మార్క్ కుట్టేసేసుకుంటున్నా. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఫిల్ట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే అటు ఇటు కదిలి సేమ్ లేయర్స్ 2 ఈక్వల్గా రాకుండా అటు ఇటు వస్తాయి. ఇలా రెండిటికి ఫిల్ట్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ ఫ్రంట్ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకుందాము. ఇలా 2 సైడ్లో షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ చేయాలి ఎప్పుడైనా. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన షోల్డర్స్ పైన ఎప్పుడైనా డబల్ కుట్టేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మాత్రము హ్యాండ్స్ వేసుకుందాము. హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకొని హ్యాండ్స్ని కూడా కింద ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. 1 ఇంచ్ వరకు. దీనికి లైనింగ్ ఏం వాడట్లేదు కాబట్టి ఓన్లీ 1 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను. ఇలా కుట్టేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక 1/2 ఇంచు లోపలికి తీసేసుకోవాలి, ఎక్స్ట్రా తీసేసుకోవాలి. బ్యాక్ అవసరం లేదు. షోల్డర్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తీసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇప్పుడు హ్యాండ్ గుర్తు పెట్టుకున్నాం మధ్యలోకి. ఆ తర్వాత స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మధ్యలో గుర్తున్న దగ్గరకు వచ్చేసరికి కుచ్చులు పెట్టాలన్నమాట. ఒక 1 ఇంచ్ దూరం నుంచి మనం కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి. ఎక్కువ ఏం రావు, ఒక 2-3 వచ్చేస్తాయి అన్నమాట. ఆ 2-3 కూడా 1 ఇంచ్ దూరం నుండే స్టార్ట్ చేయాలి. అలా చిన్న చిన్న కుచ్చులు ఒక 3-4 వచ్చినాయి. అట్లా పెట్టేసుకొని కుట్టేసేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఇలా వస్తుంది, ఇలా కనిపించేస్తుంది లుక్. ఆ తర్వాత లైనింగ్, అది కింద బాటమ్ది లైనింగ్ కింద 1/2 ఇంచు నేను 1 ఇంచ్ ఫోల్డ్ చేసి కుడతా అని చెప్పిన కదా, అది 1 ఇంచ్ ఇప్పుడు ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను అనమాట. ఇలా కంప్లీట్ చేసుకోవాలి 1 ఇంచు. ఇష్టమైతే పీకో కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే ఫోల్డ్ చేసి కుట్టేసిన. ఆ తర్వాత మెయిన్ క్లాత్ కూడా ఉంది కదా అంబ్రెల్లా కట్ చేసుకున్నది, అది ఇప్పుడు మనం జాయింట్ ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి కుట్టుకున్న లైనింగ్ 2 కలిపి నడుము దగ్గర ఒక కుట్టేసుకోవాలి. 2 ఈక్వల్గా పెట్టుకొని 2 అటు ఇటు కదలకుండా ఉండడం కోసం ఒక కుట్టేసుకుంటున్నా. ఇలా నెక్ దగ్గర లాగకుండా నార్మల్గా వేసుకోవాలన్నమాట. ఏది లాగినా కూడా కొంచెం ఎక్స్ట్రా అటు ఇటు అయిపోతుంది అనమాట. ఏది లాగితే అది ఎక్కువ వచ్చేస్తుంది క్లాత్. అలా కాకుండా ఇలా నార్మల్గా ఏ క్లాత్ లాగకుండా నార్మల్గా వేసేసుకోవాలి కుట్టు. ఆ తర్వాత ఇది అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం మొత్తం బాడీ అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక సైడ్ మాత్రం హ్యాండ్ జాయింట్ చేసేసుకుంటున్నాను నేను. హ్యాండ్ ప్లస్ నడుము వరకు జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మెజర్మెంట్స్ చెస్ట్ దగ్గర ఉంది కాబట్టి ఆ చెస్ట్ దగ్గర నుంచి నేను ఒక మార్క్ తీసుకుంటున్నా. హ్యాండ్స్ వెడల్పు 5 ఉంది, అంటే టోటల్గా 10 అనమాట. నేను 5 దగ్గర ఒక గుర్తు పెట్టుకొని ఇప్పుడు దానికి మార్క్ చేసుకొని వేసేసుకుంటున్నాను కుట్టు. ఇలా కుట్టేసేసుకొని నడుము దగ్గర కూడా ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకునే ఉన్నాం కాబట్టి అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఉంటుంది క్లాత్ ఎక్స్ట్రా.
ఆ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడ వరకు వేసేసుకోవాలి కుట్టు. డౌట్ ఉంటే మళ్ళీ టేప్ పెట్టి కూడా చూసుకోవచ్చు అనమాట. అలా 2 ఇంచెస్ వేసుకున్న తర్వాత దాని పక్క నుంచి ఇంకొకటి ఎక్స్ట్రా కుట్టు కూడా వేసేసుకుంటున్నా ఇప్పుడే. ఇలా వేసుకున్న తర్వాత క్లాత్ ఏమైనా చాలా ఎక్స్ట్రా అనిపిస్తే తీసేసుకోవచ్చు ఇప్పుడే. నేను ఒక 1½ ఇంచ్ అంతా ఉంచేసుకొని మిగతా అంతా తీసేసిన. ఇలా నీట్గా చేసేసుకుంటే ఎప్పటికప్పుడు లుక్ మాత్రం బాగా కనిపించేస్తుంది అనమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ అంబ్రెల్లా కట్ కింద రెడీ చేసి పెట్టుకున్నాం కదా, లైనింగు ప్లస్ మెయిన్ క్లాత్ 2 జాయింట్ చేసుకున్నాం కదా. నడుము దగ్గర హాఫ్ దగ్గర ఇట్లా హాఫ్ పట్టుకొని దాని దగ్గర ఒక గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు జాయింట్ చేసినాం కదా, హాఫ్ ఈ జాయింట్ ఒక దగ్గర వచ్చేలాగా చూడాలన్నమాట. అంటే అటు సైడ్ ఈక్వల్గా సగం వచ్చేస్తుంది, ఇటు ఈక్వల్ సగంగా వచ్చేస్తుంది అనమాట. గుర్తు పెట్టుకోవడం వల్ల 2 సైడ్లే ఈక్వల్ వస్తుంది. అలా ఒక సైడ్ కంప్లీట్ చేసుకుంటున్నాను, నేను జాయింట్ చేసేస్తున్నాను. జాయిన్ చేసి మళ్ళీ సేమ్ అదే కుట్టు పైన మళ్ళీ వచ్చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఎండింగ్ వరకు వచ్చేసేయాలి. ఇందాక మధ్యలో నుంచి స్టార్ట్ చేసినాను నేను కుట్టడము. తర్వాత ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసేయాలన్నమాట. డబల్ స్టిచ్ పడుతుంది అనమాట ఇప్పుడు ఇలా వేయడం వలన. ఇలా నడుము జాయింటింగ్ కూడా టూ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించింది ఒక టైపు, ఇంకా వేరేలాగా కూడా జాయింట్ చేయొచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా జాయింట్ చేయాలనేది. ఇప్పుడు ఇది 2 సైడ్లు జాయింట్ చేసేసుకున్నాను నేను. తర్వాత ఇంకొక సైడ్ హ్యాండ్ ఓపెన్ ఉంది కదా, ఆ హ్యాండ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ వేసుకున్న మెజర్మెంట్ ఉంది కదా, అది చూసుకుంటూ దానికి మార్క్ చేసుకోవాలి. ఇలా సైజు వెడల్పు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకొని అటు సైడ్ కూడా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకొని చెస్ట్ దగ్గర ఆల్రెడీ గుర్తుంటుంది, దాంతోపాటు మనం చేతి దగ్గర వెడల్పు కూడా చూసుకున్నాం కదా, అది ఇది జాయింట్ అయ్యేలా చూసుకొని మార్క్ గీసుకోవాలి. ఫస్ట్ గీసుకొని కుట్టేసుకుంటున్నాం. ఇప్పుడు నడుము దగ్గర ఆల్రెడీ 2 ఇంచెస్ ఉంటుంది కాబట్టి ఆ 2 ఇంచెస్ దగ్గర కూడా నేను టేప్ లేకుండానే చూసేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత ఇప్పుడు అన్నీ కలిపి కింది వరకు జాయింట్ చేసుకోవాలి. లైనింగు ప్లస్ మెయిన్ క్లాత్ ఉంది కదా కింద, అలా వేసుకున్న తర్వాత కొద్ది దూరం వేసిన తర్వాత లైనింగ్ కొంచెం దూరం అనేసి ఓన్లీ మెయిన్ క్లాత్కి వేసుకుంటున్నా. కింది వరకు వేసేసిన కుట్టు. ఆ తర్వాత ఇప్పుడు వేసే కుట్టు మాత్రం లైనింగ్తో కలిపి వేసేసేయాలన్నమాట. ఇలా వేయడం వల్ల 2 సపరేట్ వచ్చి అంబ్రెల్లా అంటే రౌండ్ మంచిగా కనిపిస్తుంది అనమాట. లేకపోతే లైనింగ్తో పాటు జాయింట్ చేస్తే అంత బాగా కనిపించదు. అందుకే 2 సపరేట్ జాయింట్ చేస్తున్నా. కొంచెం దూరం వేసిన తర్వాత ఇలా 2 కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంకొక కుట్టు మాత్రం ఎక్స్ట్రా వేస్తున్నా. ఇవి 2 కాకుండా ఇంకొక కుట్టు ఎక్స్ట్రా వేసి ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఈ దారం ఏమైనా ఉన్నా కట్ చేసేసుకొని ఇంకొక కుట్టు ఎక్స్ట్రా వేస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా వేసుకొని నడుము దగ్గర ఎక్కువ రౌండ్ ఉంటే చిన్న ఘాటు పెట్టుకోవాలి, లేదంటే అవసరం కూడా లేదు. ఇప్పుడు గల్ల నెక్కు కూడా పైపింగ్ సేమ్ క్లాత్తో చేస్తున్నా. ఒక 1 ఇంచ్ వెడల్పుతో తీసేసుకొని నేను జాయిన్ చేసుకుంటాను. వేరే కలర్ కాకుండా సేమ్ టాప్ అయితే ఏ క్లాత్ తోటి కుట్టినామో దాంతో పైపింగ్ కూడా చేసేసుకుంటున్నాం. ఇలా థ్రెడ్ పైపింగ్ చేసేసుకున్నాం. ఈ మొత్తం ఫినిష్ అయిన తర్వాత బాగుంటుంది, లుక్ బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక సైడ్ లోపల సైడ్ కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను అనమాట. పైపింగ్ చేసిన తర్వాత లోపల సైడ్ కుట్టు ఉంటుంది, అది కూడా ఫోల్డ్ చేసి కుట్టేసేసుకోవాలి. తర్వాత ఇలా రెడీ అయిపోతుంది. కింద పీకో చేసుకోవాలి. కింద పీకో వేసుకుని నెక్ మాత్రం ఇలా వస్తుంది. కింద పీకో వేసుకుంటే అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది ఫ్రాక్. థ్యాంక్ యూ.